హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఈరోజు కలిపిన మట్టి అండి. ఇదంతా సాయిల్ అనమాట. చక్కగా మా హస్బెండ్ కలిపేశారు. చూసారా ఎంత బాగుందో. దీనిలో కిచెన్ వేస్ట్ కంపోస్టు ఒక 8 మూటల దాకా తయారైందండి. అది వేసాను. రైస్ హస్క్ అదేనండి, ఓక్ అంటారు కదా, అది కూడా ఒక బస్తా తీసుకొచ్చారు మా హస్బెండ్. దీనిలోకి పాత టబ్బులో మట్టి ఉందండి, పెద్ద టబ్బులోది, అది కూడా వేసేసామన్నమాట. నా దగ్గర జీవన ఎరువులు ఉన్నాయి కదా, ట్రైకోడర్మా, సుడోమోనాస్, వేపపిండి, బోన్ మీల్, సీవీడ్ గ్రాన్యూల్స్, ఇవన్నీ కలిపి పెట్టుకున్నా కదా, ఒక సంచికి తీసుకున్నా కదా, అవన్నీ లాస్ట్కి వచ్చినాయండి. అవి ఉన్నాయి కూడా వేసేసాను అనమాట. ఇలా ఆవు ఎరువు, కొంచెం గేదె ఎరువు కూడా ఉందన్నమాట. బాగాను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని పాట్స్ ఖాళీగా ఉన్నాయి, వాటర్ టిన్లు అవి ఖాళీగా ఉన్నాయండి. అవి వాటికి వంట చేస్తూ హోల్స్ పెట్టేసుకున్నాను. ఇంకా ఎక్కడన్నా ఎవరైనా మా ప్లాంట్స్ ఇట్లాంటివి వస్తాయి కదా, అవి తీసుకొచ్చి ఇంకా పెట్టేసుకోవడమే. వీటిని ఏం చేస్తానంటే కొంచెం పుల్ల మజ్జిగ కానీ లేదంటే వాటర్ కానీ స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను. ఇలా ఒక 2-3 డేస్ ఉంచేస్తాను. ఉంచేస్తే బాగా మాగుతుంది అనమాట. అంటే ఎరువులు కలిపాం కదా, జీవన ఎరువులు మాగిన తర్వాత ఇంకా టబ్బులకు తీసేస్తే సరిపోతుంది. ఇదిగో అడుగున హోల్స్ పెట్టుకోవడానికి, అడ్డంగా పెట్టుకోవడానికి కొబ్బరి డొక్కులు, కొబ్బరి షీల్స్ అండి. ఇలా రెడీ చేసుకున్నాను. పాతవి కూడా ఉన్నాయి. ఈ కొబ్బరి షీల్స్ అనేవి సామాన్యంగా దొరకట్లేదు, అందుకని ఏరు తెచ్చుకున్నాను. అక్కడ కొంచెం ఉంచేసాను అనమాట. అదేమో రెడీ అవుతున్న కిచెన్ వేస్ట్. మరి నేను కలుపుకున్న సాయిల్ మీకు నచ్చిందా? మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? మీరు కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.